హలో అందరికీ. మాకైతే జర్మనీలో సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. టెంపరేచర్ అయితే 5-6 డిగ్రీసే ఉంది. కానీ ఎండ మాత్రం మామూలుగా లేదండి. నేనైతే ఇండియన్ స్టోర్‌కి కొన్ని గ్రోసరీస్ తీసుకోవాల్సినవి ఉంటే వచ్చేసాను. ఇక్కడ ఫ్రోజన్ ఐటెమ్స్ ఏమేమి దొరుకుతాయో మీకు చూపించేస్తాను రండి. ఇక్కడైతే బాయిల్డ్ పీనట్స్ విత్ సాల్ట్ అంట. అంటే తంపడకాయలండి. ఇవి కూడా ఫ్రోజన్ వచ్చేసాయి చూసారా? జస్ట్ మనం ఈ డీప్ ఫ్రోజ్ చేసుకొని తినేయడమే. ఇవైతే కందగడ్డ. మొత్తం మనకి పీసెస్ కట్ చేసేసి ఫ్రోజన్‌లో దొరుకుతాయి. నెక్స్ట్ ఇవైతే స్లైస్డ్ కోకోనట్. ఇదైతే నేను చట్నీస్‌కి వాటికి యూజ్ చేస్తాను. ఇక్కడ కొబ్బరికాయలైతే చాలా కాస్ట్లీ అండి. ఎప్పుడైనా చట్నీస్ చేసినప్పుడైతే నేను ఇలా కోకోనట్ యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ పండు మిర్చి చూసారా? ఇవి కూడా ఫ్రోజనే. అసలు ఫ్రోజన్‌లోనే ఎన్ని ఐటెమ్స్ దొరుకుతున్నాయో చూడండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్రోజన్ కర్రీ లీవ్స్. కరివేపాకు కూడా మనకి ఇలా ఫ్రోజన్‌లో పెట్టేసి అమ్మేస్తున్నారు చూసారా? నెక్స్ట్ అయితే ఇవి సాంబార్ వెజిటబుల్స్ మిక్స్ అండి. డైరెక్ట్ ఇలా కూరగాయలన్నీ ఫ్రోజన్ చేసేసి ఇస్తారు. మనం డైరెక్ట్ ఇవన్నీ తీసుకెళ్ళి సాంబార్లో వేసేసుకోవడమే. నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు, జస్ట్ చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కర్రపెండలం అండి. నెక్స్ట్ మనకైతే ఇక్కడ ఆల్ఫోన్సో మ్యాంగో స్లైసెస్. ఇవైతే స్మూతీస్కి వాటికైతే చాలా బాగుంటాయి. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ బెండకాయలు కట్ చేసేసి ఫ్రోజన్లో ఉంటాయి. నెక్స్ట్ ఇలాగే ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఫ్రోజన్. ఎప్పుడైనా మనకి వెజిటేబుల్స్ దొరకనప్పుడైతే ఇలా తీసుకెళ్ళి హ్యాపీగా యూస్ చేసేసుకోవచ్చు. ఇవి కూడా సాంబార్ వెజిటేబుల్స్ మిక్సే. సో నేనైతే నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకుని ఇంటికైతే రిటర్న్ వచ్చేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.